Get ready for India's first cinemagical night run. Welcome to the Glow Run at Ramoji Film City. Compete for exciting prizes and gift hampers. It all goes down on March 14th, starting at 5:30 p.m. Let's glow together. Registrations close March 10th. వాడు నా చేత పిడకలు కొట్టిస్తాడా? వాడికెంత ధైర్యం! పిడకలు కొట్టడం ఏంటి? సరోజా, ఏమైంది? ఏంటమ్మా, ఎందుకలా ఉన్నావు? ఏం చెప్పమంటావురా? మీరు లేని టైం చూసి ఆదిత్య గడి ఇంటికొచ్చాడు. నా చేత పిడకలు కొట్టించాడురా. నిజమా? అయినా వాడు చెప్తే నువ్వెందుకు అలా చేసావు సరోజా? కర్ర తీసుకొని కొడతానని బెదిరిస్తే వాడు చెప్పింది చేకి ఇంకేం చేస్తాను? పర్వతం పోయింది. ఘోరని కొట్టాడు. వాడు చెప్పినట్టు చేయకపోతే నన్ను కూడా కొడతానన్నాడు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అవును, ఇంత జరుగుతుంటే అమూల్య ఏం చేస్తుంది? నా చేత పిడకలు కొట్టిస్తే దానికి ఆనందమే కదండి. దాన్ని కూర్చోబెట్టి దాని కళ్ళ ముందే నా చేత అది తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఆ పేడకంపు పోవడానికి ఎన్నిసార్లు చేతులు కడుక్కున్నాను. చేతులు కంటి నా పేడకంపు కొద్ది రోజుల్లో పోతుంది. కానీ వాడు చేసిన అవమానం నా మనసులో ముద్ర పడిపోయింది. ఇదెలా పోవాలి? ఆ కంపు పోయేదెలా? దానికి మార్గం నేను చెప్తానమ్మా. అమూల్య, అమూల్య! అంత దీనివల్లే. ఏంటండి? నువ్వు మీ రామన్నయ్యను చూడాలని మాట్లాడాలని అన్నావు కదా, తన దగ్గరికి తీసుకువెళ్తాను. తొందరగా రెడీ అవ్వు. నిజంగా తీసుకెళ్తున్నారా? అవును, తీసుకెళ్తాను. కాస్త మంచి చీర కట్టుకుని రెడీ అవ్వు. అలాగేనండి, ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను. ఏంట్రా నువ్వు చేస్తుంది? ఆ ఆదిత్యగాడు చేసిన పనికి దీనికి 4 తగిలించి నాకు ఆనందం కలిగేలా చేస్తావనుకుంటే దాన్ని ఆ ఇంటికి తీసుకెళ్తానంటావా? అయినా ఇప్పుడు దాన్నెందుకు ఆ ఇంటికి తీసుకెళ్తున్నావు? మనం ఇప్పుడు సరైన బుద్ధి చెప్పలేదు అంటే ఆ ఆదిత్యగాడు రెచ్చిపోతాడు. నీ పెళ్ళం మనల్ని ఆడుకోవటం మొదలు పెడుతుందిరా. నేనెంత పిచ్చివాణ్ణా నాన్న? అమ్మకంత అవమానం చేసిన వాణ్ణి అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాను? వాడి మీద పగ తీర్చుకుంటాను. ఆదిత్యగాడికి బుద్ధి చెప్పడానికే ప్లాన్ చేశాను. ఏం ప్లాన్ చేసావురా? ఏం చేశానో పూర్తి చేసి చూపిస్తాను. ఏమండి, నేను రెడీ అండి. అరే, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే వెంటనే రెడీ అయిపోయావే. సరే, పద వెళ్దాం. ఇప్పుడు వాడు ఏం చేస్తాడండి? ఏం చేసినా మొత్తం ఆ కుటుంబానికి బుద్ధొచ్చేలా చేస్తాడు. అలా చూస్తూ ఉండు. ఆదిత్య, ఏంటి అర్జెంటుగా రమ్మని పిలిచావు? ఏంటి విషయం? అన్నయ్య,